హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా ఒకటి వేయకండి. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్లో భాగంగా సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ అన్నీ కవర్ చేసాం. తర్వాత 2 క్యాండిల్ ప్యాటర్న్స్ అయిపోయాయి. 3 క్యాండిల్ ప్యాటర్న్స్లోకి వచ్చేటప్పటికి బుల్లిష్ క్యాండిల్స్లో మార్నింగ్ స్టార్, మార్నింగ్ డోజీ స్టార్ ఫినిష్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏంటంటే బేరిష్లో ఉండేటటువంటి ఈవినింగ్ స్టార్ని చూద్దాం. ఈవినింగ్ స్టార్ అనేది ఒక 3 క్యాండిల్ ప్యాటర్న్. ఇది బేరిష్ రివర్సల్. దీని గురించి పూర్తిగా చూసుకునే కంటే ముందు మార్నింగ్ స్టార్తో కంపేర్ చేసుకుందాం. మార్నింగ్ స్టార్తో మనం ఎందుకు కంపేర్ చేయాలి? మార్నింగ్ స్టార్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఏదైనా ఉందా అంటే అది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. సో మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ మీకు గుర్తున్నట్లయితే మార్నింగ్ స్టార్ అనేది ఒక 3 క్యాండిల్ ప్యాటర్న్. అది మనకి డౌన్ ట్రెండ్ చివరిలో ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ అయ్యాక అక్కడ నుంచి ప్రైస్ అనేది మనకి అప్ ట్రెండ్ లో చేంజ్ అవుతుందని మాట్లాడుకుందాం. సో ఇది మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్ మీకు గుర్తున్నట్లయితే సన్ రైజ్ తో కంపేర్ చేసుకుని, ఎందుకంటే ఫ్యూచర్ లో సన్ పైకి వెళ్తాడు కాబట్టి సూర్యోదయం తర్వాత. సో మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కనిపించాక కూడా ప్రైస్ పైకి వెళ్తుంది అనుకున్నాం, అందుకు మార్నింగ్ స్టార్ అని పేరు పెట్టాం. మరి ఈవినింగ్ స్టార్ అనేది మనం దేంతో కంపేర్ చేసుకుంటాం? సన్సెట్, సూర్యాస్తమయంతో పోల్చుకుంటాం. సన్సెట్ అయ్యాక సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? కిందకి వెళ్ళిపోతాడు. అదే విధంగా ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కనిపించిన తర్వాత ప్రైస్ అనేది ఫాల్ అయిపోతుంది. సో అయితే మార్నింగ్ స్టార్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అన్నాం కదా, ఎలా ఉంటుందో చూద్దాం. ఈవినింగ్ స్టార్ అనేది మనకి అప్ ట్రెండ్ లో ఉండేటప్పుడు కనిపిస్తుంది. అప్ ట్రెండ్ లో మనకి ఇది కనిపిస్తే అప్పుడు దీన్ని మనం బేరిష్ ప్యాటర్న్ గా కన్సిడర్ చేసి ప్రైస్ ఫ్యూచర్ లో తగ్గుతుంది అనే డెసిషన్ కి వస్తాం. ఇది మార్నింగ్ స్టార్ కి ఈవినింగ్ స్టార్ కి ఉండేటటువంటి డిఫరెన్స్. మార్నింగ్ స్టార్ వీడియో మీరు చూస్తున్నట్లయితే ఈవినింగ్ స్టార్ వీడియో అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో కొత్తగా ఏం నేర్చుకోం, దానికి క్వైట్ రివర్స్ లో ఉంటుంది. సో ఈవినింగ్ స్టార్ డీటెయిల్ గా చూద్దాం. ఈవినింగ్ స్టార్ అనేది 3 క్యాండిల్ ప్యాటర్న్. ఇది మనకి అప్ ట్రెండ్ లో కనిపిస్తుంది. సో మొదటి క్యాండిల్ ఏంటి? గ్రీన్ క్యాండిల్ ఉంటుంది, అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి. తర్వాత వచ్చే క్యాండిల్ ఏంటి? అక్కడ మనకి బుల్లిష్నెస్ అనేది లేదు, తగ్గింది అని మనకు తెలియజేయాలి. అంటే ఏంటి? ఒక చిన్న ఇండెసిషన్ క్యాండిల్ వస్తుంది. ఇండెసిషన్ క్యాండిల్ అనేది ఏంటి? మనకి ఒక చిన్న రియల్ బాడీ ఉండి లాంగ్ విక్స్ తో ఉంటే అది ఇండెసిషన్ గా మనం చెప్పుకుంటాం. దీన్ని స్పిన్నింగ్ టాప్ అని కూడా అంటాం. ఓకే కదా. నెక్స్ట్ మూడో క్యాండిల్ అనేది ఏంటి? మనకి ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ ని తెలియజేయాలి. సో రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ ఉండాలి. అంటే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ లో చూసేటప్పటికి మనకి అప్ ట్రెండ్ లో మొదటి క్యాండిల్ గ్రీన్ కలర్ గా ఒక పొడవైన గ్రీన్ క్యాండిల్ వచ్చి, తర్వాత సెకండ్ క్యాండిల్ అనేది ఏ రియల్ బాడీ ఏ కలర్ లో అయినా ఉండొచ్చు, గ్రీన్ కలర్ అయినా రెడ్ కలర్ ఉన్నా పర్లేదు. ఆ సెకండ్ క్యాండిల్ అనేది చిన్న రియల్ బాడీతో విక్స్ ఉంటూ రావాలి, పొడవైన విక్స్ ఉంటే మంచిది. నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ అనేది ఈ రివర్సల్ మనకు తెలియజేయాలి కాబట్టి అక్కడ నుంచి ప్రైస్ తగ్గుతుంది, అంటే రెడ్ కలర్ క్యాండిల్ అనేది మనకు వస్తుంది. సో ఇది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కనిపించడానికి విధానం. ఓకే కదా. చూసుకున్నట్లయితే ఇది ఒక 3 క్యాండిల్ ప్యాటర్న్. అది ఎక్కడ కనిపిస్తుంది? మనకి అప్ ట్రెండ్ లో కనిపిస్తుంది. ఓకే, దీన్ని మనం ఏమంటాం? బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటాం. ఎందుకు అంటాం? మనకి అప్పటి వరకు ఉండేటటువంటి అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ కనిపించిన తర్వాత డౌన్ ట్రెండ్ లోకి మారుతుంది కాబట్టి దీన్ని బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటాం. దీని వెనకాల ఉన్నటువంటి సైకాలజీ ఏంటో చూద్దాం. మొదటి క్యాండిల్ ఏంటి? గ్రీన్ క్యాండిల్ అని చెప్పుకున్నాం. ఎందుకు? సింపుల్ గా మనకు తెలుసు కదా, అప్పటి వరకు అప్ ట్రెండ్ ఉంది. ఆ అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అవుతుంది మొదటి క్యాండిల్ లో. సో ఇక్కడ ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు? బయ్యర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. వీళ్ళకి ఇంకో పేరు ఏంటి? బుల్స్. బుల్స్ ఎలా ఉన్నారు? స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ప్రైస్ ని పైకి తీసుకెళ్లి క్లోజ్ చేశారు. ఓకే కదా. ఇది ఫస్ట్ క్యాండిల్. మరి సెకండ్ క్యాండిల్ ఏంటి? స్మాల్ బాడీతో ఉండేటటువంటి క్యాండిల్ ఉండాలి అన్నాం. దీనికి విక్స్ ఉంటే మంచిదే, పొడవైన విక్స్ ఉన్నా కూడా మంచిదే. అంటే మరి దీని వెనకాల ఉన్నటువంటి సైకాలజీ ఏంటి? ఎక్కడి వరకు ఎవరైతే బుల్స్ స్ట్రాంగ్ గా పైకి తీసుకెళ్లారో ప్రైస్ ని, వాళ్ళు నెక్స్ట్ క్యాండిల్ కూడా పైకి తీసుకెళ్దాం అని చెప్పి ట్రై చేశారు. ఎవరు? బుల్స్ లేదా బయ్యర్స్. కానీ ఏం జరిగింది? సెల్లర్స్ మేము కూడా ఉన్నాం అని చెప్పి వాళ్ళు కిందకి తీసుకెళ్దాం అని చెప్పి ట్రై చేశారు. బట్ ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వలేకపోయారు. బయ్యర్స్ లేదా సెల్లర్స్ ఎవరు సక్సెస్ కాలేకపోవడం వల్ల ఏంటంటే స్మాలర్ రియల్ బాడీతో లాంగర్ విక్స్ తో ఒక క్యాండిల్ అనేది మనకు వచ్చింది. సో ఇదేం తెలియజేస్తుంది? మనకి మార్కెట్ లో ఇండెసిషన్ ఉంది, అంటే ఫ్యూచర్ లో పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది నెక్స్ట్ క్యాండిల్ వచ్చే వరకు కూడా మనకి తెలియదు.
సో మరి నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. మరి నెక్స్ట్ క్యాండిల్ ఏమొచ్చింది, ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్ అనేది మనకి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది అంటే అది మనకి ఏం తెలియజేస్తుంది, కిందకి వెళ్తుంది ఇంకా ప్రైస్ అని మనకి అర్థం అవుతుంది. సో ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్ ఇంత స్ట్రాంగ్ గా రెడ్ క్యాండిల్ వస్తే దాన్ని మనం ఏమంటాం, ఈవినింగ్ స్టార్ అంటాం. ఇది దీని వెనకాల ఉన్నటువంటి సైకాలజీ. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పటి వరకు ఏదైతే అప్ ట్రెండ్ లో ఉందో ఫస్ట్ క్యాండిల్ వరకు పాత ట్రెండ్ అప్ ట్రెండ్, ఫస్ట్ క్యాండిల్ ఉన్న ట్రెండ్ కూడా అప్ ట్రెండ్, నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ లోకి వచ్చేటప్పటికి అది ఇండెసిషన్ గా మారింది, అక్కడక్కడే ఉంది, ఎటు వెళ్ళాలో అర్థం కాదు. థర్డ్ క్యాండిల్ లో సెల్లర్స్ డామినేట్ చేసి దాని కిందన క్లోజ్ చేశారు. ఏం చేశారు, కిందన క్లోజ్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి, అప్పటి వరకు ఉన్న అప్ ట్రెండ్ ని వాళ్ళు రివర్స్ చేసి బేరిష్నెస్ అనేది తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు, బేరిష్నెస్ అనేది తీసుకొచ్చారు. బేరిష్ అంటే ఏంటి, ఫ్యూచర్ లో ప్రైస్ కిందకి వెళ్తుంది అంటే ఇక్కడ నుంచి కిందకి వెళ్లే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ క్యాండిల్ ఏ కలర్ లో ఉన్నా పర్వాలేదని చెప్పుకున్నాం కదా, గ్రీన్ అయినా రెడ్ అయినా ఏ కలర్ లో ఉన్నా సరే ప్రాబ్లం లేదు. సో ఇదన్నమాట సైకాలజీ బిహైండ్ ద ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ మరి దీన్ని ఏం అర్థం చేసుకున్నాం, కంక్లూజన్ ఏంటి, ఎప్పుడైతే మనకి అప్ ట్రెండ్ లో ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కనిపిస్తుందో తర్వాత ప్రైస్ అనేది తగ్గుతుంది. ఓకే, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కనిపించిన వెంటనే ఏం చేస్తారు, ఆ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ ఎక్కడ ఉందో అక్కడ ఎంట్రీ తీసేసుకుంటారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పుకున్నాం, బేరిష్ ప్యాటర్న్స్ అన్నింటిలో కూడా షార్ట్ సెల్లింగ్ అనేది ఉంటుంది, షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు. మరి స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారు, ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దాన్నే స్టాప్ లాస్ గా పెట్టుకుంటారు. వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతారు, లేదంటే మినిమం స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, ఇది అగ్రెసివ్ ట్రేడర్స్ ఇలా ట్రేడ్ తీసుకుంటారు. అదే సేఫ్ ట్రేడర్స్ లేదా రిస్క్ అవర్స్ ట్రేడర్స్ అయితే వాళ్ళు ఎలా ట్రేడ్ తీసుకుంటారు, వాళ్ళు కూడా అప్ ట్రెండ్ లో మనకి ఈ ప్యాటర్న్ కనిపించే వరకు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి ఈ ప్యాటర్న్ కనిపించిన వెంటనే ట్రేడ్ తీసేసుకోకుండా నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తారు. అంటే డౌన్ ట్రెండ్ అనేది మనకు కన్ఫర్మ్ అయిందా లేదా అని వెయిట్ చేసి నెక్స్ట్ కూడా ఒక రెడ్ క్యాండిల్ వస్తే ఆ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ లో వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. మరి వీళ్ళు స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారు, సేమ్ స్టాప్ లాస్ అనేది హై ఆఫ్ ద ప్యాటర్న్ ని వాళ్ళు స్టాప్ లాస్ గా పెట్టుకొని ఎంట్రీ తీసుకుంటారు. వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతారు, లేదంటే మినిమం స్టాప్ లాస్ తో ఎగ్జిట్ అయిపోతారు. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ లో చూసినట్లయితే మీరు స్ట్రాంగ్ అప్ ట్రెండ్ చివర్లో ఈ మూడు క్యాండిల్స్ ని కలిపి చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది, అక్కడ ఏం కనిపిస్తుంది, ఈవినింగ్ స్టార్. ఈవినింగ్ స్టార్ ఉందా లేదా, మొదటి క్యాండిల్ పొడవైనటువంటి గ్రీన్ క్యాండిల్, రెండోది చిన్న స్మాల్ బాడీతో లాంగ్ విక్స్ తో ఉంది, థర్డ్ క్యాండిల్ పొడవైనటువంటి రెడ్ క్యాండిల్, అది కూడా అప్ ట్రెండ్ చివర్లో మనకి ఈ అప్ ట్రెండ్ చివర్లో ఫామ్ అయింది. సో దీనికి ఈవినింగ్ స్టార్ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఆ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఎంట్రీ తీసేసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ క్యాండిల్ లో వెయిట్ చేస్తారు. నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ కాబట్టి వాళ్ళు కూడా ఎంట్రీ తీసుకుంటారు. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అగ్రెసివ్ ట్రేడర్స్ అయినా సేఫ్ ట్రేడర్స్ అయినా ఇద్దరు కూడా అరౌండ్ ద సేమ్ ప్రైస్ లో ఎంట్రీ తీసుకుంటారు. మరి స్టాప్ లాస్ ఏం పెడతారు, ఆ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకొని ఈ లెవెల్ ని రిస్క్ అని పెట్టుకుంటారు. ఇది రిస్క్ గా తీసుకొని వాళ్ళు ప్రాఫిట్ చూసుకున్నట్లయితే వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లోనే మూవ్ అయింది, ఇంతవరకు కూడా వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. ఇది ఏంటి, రివార్డ్. ఇది రిస్క్ టు రివార్డ్ రేషియో చూసుకున్నట్లయితే ఫేవరబుల్ గానే ఉంది. సో ఇది మంచి ట్రేడ్ అనమాట. బేరిష్ రివర్సల్ ప్యాటర్న్స్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఏంటంటే ఈవినింగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో మనకి చివరిలో మూడు క్యాండిల్స్, ఈ మూడు క్యాండిల్స్ ని మీరు కలిపి గమనించుకున్నట్లయితే ఇది ఈవినింగ్ స్టారా కాదా, మొదటి క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, రెండో క్యాండిల్ స్మాల్ రియల్ బాడీతో ఉంది, లాంగ్ విక్స్ తో ఉంది, మూడో క్యాండిల్ ఒక పొడవైనటువంటి రెడ్ క్యాండిల్. ఇక్కడ వరకు ఉన్నటువంటి అప్ ట్రెండ్ ఇది రివర్స్ చేసింది, నెక్స్ట్ వచ్చినటువంటి మూడో క్యాండిల్. సో ఇది ఏం ప్యాటర్న్, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. ఓకే, ఇది కన్ఫర్మ్ అయింది. మరి దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఇందులో ఎంట్రీ తీసేసుకుంటారు. ఎవరు, అగ్రెసివ్ ట్రేడర్స్. సేఫ్ ట్రేడర్స్ రెడ్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు కదా, నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కాదు, సో నో ఎంట్రీ. ఆ తర్వాత క్యాండిల్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ కంటే కింద క్లోజ్ అయిందో సేఫ్ ట్రేడర్స్ అప్పుడు ఎంట్రీ తీసుకుంటారు. సో వాళ్ళు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఈ ఎగ్జాంపుల్ లో కూడా అగ్రెసివ్ ట్రేడర్స్ సేఫ్ ట్రేడర్స్ సేమ్ ఎంట్రీ, స్టాప్ లాస్ అనేది హై ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకుంటారు, వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లోనే వెళ్ళింది, సో ప్రాఫిట్ లో క్లోజ్ అవుతారు. సో ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఈవినింగ్ స్టార్ గురించి మనం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మార్నింగ్ స్టార్ కి ఎగ్జాక్ట్ గా ఇది క్వైట్ ఆపోజిట్ ప్యాటర్న్ కాబట్టి మరీ డీటెయిల్ గా చెప్పుకోలేదు.
సో ఇది ఫ్రెండ్స్ మనం ఈవినింగ్ స్టార్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసే విధానం. మొత్తం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నా ఒకసారి సింపుల్ గా చూసుకున్నట్లయితే ఈవినింగ్ స్టార్ అనేది ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో మనకి చివర్లో కనిపించేటటువంటి ప్యాటర్న్. అలా ఈ ప్యాటర్న్ కనిపించిన తర్వాత మొదటి క్యాండిల్ అనేది అప్పటి వరకు ఉన్న అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ గ్రీన్ క్యాండిల్ వస్తుంది. సెకండ్ క్యాండిల్ అనేది నెక్స్ట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలా లేదా డౌన్ ట్రెండ్ లోకి చేంజ్ అవుతుంది అనేది మనకి తెలియకుండా ఇండెసిషన్ క్యాండిల్ గా చిన్న రియల్ బాడీతో ఉంటుంది. సో థర్డ్ క్యాండిల్ వచ్చాక మనకి ఏంటి అనేది అర్థమవుతుంది. థర్డ్ క్యాండిల్ మనకి ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ కనిపిస్తుంది కాబట్టి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది కాబట్టి అప్పటి వరకు ఉన్నటువంటి అప్ ట్రెండ్ ఏదైతే ఉందో అది రివర్స్ అవుతుంది అని మనకి అర్థం అవుతుంది. సో ఫ్యూచర్ లో ప్రైస్ తగ్గుతుంది అనే అంచనాకి మనం వస్తాం. అప్పుడు అగ్రెసివ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఆ రెడ్ కలర్ క్యాండిల్ అరౌండ్ ద క్లోజింగ్ ప్రైస్ వాళ్ళు ఎంట్రీ తీసేసుకుంటారు, షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు. మరి అదే సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ క్యాండిల్ వరకు వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చాక అంటే ఆ ట్రెండ్ రివర్సల్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళు అప్పుడు ఎంట్రీ తీసుకుంటారు. అగ్రెసివ్ ట్రేడర్స్ అయినా సేఫ్ ట్రేడర్స్ అయినా స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారంటే హై ఆఫ్ ద ప్యాటర్న్, ఈ సెకండ్ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకొని వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లోనే అంటే డౌన్ ట్రెండ్ లో కంటిన్యూ అయితే ప్రైస్ అక్కడ వాళ్ళు చూసుకొని ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతారు, లేదంటే స్టాప్ లాస్ మినిమం స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఇది ఫ్రెండ్స్ ఈవినింగ్ స్టార్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసే విధానం. ఈవినింగ్ స్టార్ కూడా మీరు ఒకసారి చార్ట్స్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే అది ఫ్యూచర్ లో ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే క్యాండిల్స్టిక్స్ నేర్చుకుందాం, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాం అని ఇంట్రెస్టింగ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.